వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి ఒకసారి సింపుల్ వర్డ్స్లో చూద్దాం. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కి మనం ఒక్క పదంలో ఒక చిన్న పదంలో దానికి ఆన్సర్ ఇస్తాం. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ కన్వర్సేషన్లో స్టేట్మెంట్తో జోడించి సందేహంను తీర్చుకొనుటకు స్పీకర్ అడిగే షార్ట్ క్వశ్చన్స్ని క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటాము. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్ ఈస్ రైనింగ్ అన్నాను. ఇట్ ఈస్ రైనింగ్. ఈ స్టేట్మెంట్ కనుక మనం చూస్తే ఈ స్టేట్మెంట్కి ఒక క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఆ క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే ఇజంట్ ఇట్. సో ఈ సెంటెన్స్ వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో మనకు నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం నెగటివ్ గా ఏం చేస్తామంటే క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇజ్ ఉంది కాబట్టి ఇజ్ కి నాట్ యాడ్ చేసి ఇట్ రాసాం, ఇజంట్ ఇట్ అన్నాం. సో అయితే ఇప్పుడు నెగటివ్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అన్నాను. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్ అన్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇజ్ ఇట్ అని చెప్పేసి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ రాస్తాం. అయితే ఈ సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్ అయింది. ఆ నెగటివ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్కి మనం ఏం చేస్తా ఉన్నామంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా క్లారిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ క్యాన్ డాన్స్ అన్నాను. జాన్ క్యాన్ డాన్స్. సో జనరల్గా జాన్ క్యాన్ డాన్స్ అనేది మనకు పాజిటివ్ స్టేట్మెంటా నెగటివ్ స్టేట్మెంటా అంటే అక్కడ నాట్ లేదు కాబట్టి సింపుల్గా మనం పాజిటివ్ స్టేట్మెంట్ అందాం. ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ ఏం రాస్తాము అంటే ఇక్కడ క్యాన్ ఉంది, అప్పుడు ఏమవుతామంటే కాంట్ హీ అందాం. సో జనరల్గా కండిషన్ ఏంటి, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివ్, కాంట్ హీ, క్యాన్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్. సో హీ రాసాము ఎందుకంటే జాన్ అనే వ్యక్తి ఒక మగ వ్యక్తి కాబట్టి అతని హీ అన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ రాస్తా ఉన్నాము. అయితే మనము క్వశ్చన్ ట్యాగ్స్లో ఖచ్చితంగా చివర్లో క్వశ్చన్ మార్క్ ఉండాలి. దాంతోపాటు దీంట్లో లెటర్స్ కూడా స్మాలర్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. నెక్స్ట్ చూద్దాము దీన్నే నెగటివ్ స్టేట్మెంట్గా. జాన్ కెనాట్ డాన్స్ అన్నాను. జాన్ కెనాట్ డాన్స్ అన్నాను. ఇప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగటివ్ స్టేట్మెంటా అంటే నెగటివ్ స్టేట్మెంట్. ఈ నెగటివ్ స్టేట్మెంట్కి మనము క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి అంటే పాజిటివ్ రాయాలి. కాబట్టి ఏం రాద్దాం, క్యాన్ హీ క్వశ్చన్ మార్క్. సో అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ మేజర్గా టెన్సెస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి కొంచెము ఈ టెన్సెస్ మీద అవగాహన మనకు ఉండాలి. సో ఒకవేళ లేకున్నా ప్రాబ్లం ఏం లేదు, ఈ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఆర్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్, సెకండ్ వన్ వచ్చేసి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసాం. సెకండ్ వన్ చూడండి, హెల్పింగ్ వర్బ్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్లో వాడతాం. హెల్పింగ్ వర్బ్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్లో వాడతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ పెసిమిస్టిక్ అన్నాను. హీ ఈజ్ ఏ పెసిమిస్ట్ అన్నాను. హీ ఈజ్ పెసిమిస్ట్ అన్నప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి మనము జనరల్గా క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాం అంటే జనరల్గా ఇజంట్ హీ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రాస్తా ఉన్నాం. సో పెసిమిస్ట్ ఆర్ పెసిమిస్టిక్ అంటే నిరాశావాది, ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది. సో హీ ఈజ్ పెసిమిస్ట్ అన్నప్పుడు ఇజంట్ హీ అని రాశాను. అయితే ఇక్కడ ఇజంట్ అనేది జనరల్గా హెల్పింగ్ వర్బ్. సో జనరల్గా హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ ముందు వాడేటి. ఫర్ ఎగ్జాంపుల్ am is or, was or were, has, had, have, will be, ఇవన్నీ కూడా జనరల్గా మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, సెంటెన్స్ అంటే ఏంటి, ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా
బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఒక వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో జనరల్గా మీకు ఎవరికైనా కనుక ఈ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, ఆక్సిలరీ వర్బ్, వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసి కేర్ఫుల్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ అనలైజ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ సెకండ్ హెల్పింగ్ వర్బ్ అన్నా, మోడల్ ఆక్సిలరీ వర్బ్ అన్నా, సెంటెన్స్ అన్నా, వర్బ్ అన్నా, మెయిన్ వర్బ్ అన్నా, లెక్సికల్ వర్బ్ అన్నా, ఈ విధంగా ఎటువంటి గ్రామటికల్ టర్మ్స్ వచ్చినా కానీ మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. కాబట్టి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనే వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. హెల్పింగ్ వర్బ్ ని మనం క్వశ్చన్ ట్యాగ్స్ లో వాడతాం. అయితే ఇక్కడ ఇది క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ లో ఇజంట్ హీ అన్నాము, అక్కడ ఇజంట్ అనేది జనరల్ గా హెల్పింగ్ వర్బ్. క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్స్ తోనే ఉండాలి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ అనేటి స్మాల్ లెటర్స్ తోనే ఉండాలి కాబట్టి స్మాల్ లెటర్స్ తో ఉన్నాయి. సో దాంతో పాటు జనరల్ గా ఇంకొక రూల్ ఏంటంటే, ఇక్కడ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఒక కామా పెడతాం. స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కామా పెడతాము. అయితే ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ రాశారు, ఫింగర్ బ్లాంక్స్ ఇచ్చారు. అక్కడ ఆ ఫింగర్ బ్లాంక్ లో హీ ఈజ్ పెసిమిస్ట్ అన్నారు. హీ ఈజ్ పెసిమిస్ట్ అన్నప్పుడు ఇజంట్ హీ అని రాశారు. మీరు ఇజంట్ హీ అని రాశారు, కానీ దాని తర్వాత క్వశ్చన్ మార్క్ వేయడం మర్చిపోయారు. అప్పుడు ఏమవుతుందంటే మీ ఆన్సర్ తప్పు అవుతుంది. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి క్వశ్చన్ ట్యాగ్ లో. దాంతోపాటు క్యాపిటల్ లెటర్స్ తో కాకుండా స్మాల్ లెటర్స్ తోటే రాయాలి. ఈ రూల్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రూల్ చూద్దాము. ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే అప్పుడు మనము మెయిన్ వర్బ్ హెల్ప్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వెంట్ టు మార్కెట్ అన్నాను. హీ వెంట్ టు మార్కెట్ అన్నప్పుడు ఈ పర్టికులర్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది? హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్, వేర్, హ్యాస్, హ్యాడ్, హ్యావ్, విల్ బి, షాల్ బి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ? లేవు కాబట్టి ఇప్పుడు వెంట్ అనేది జనరల్గా మెయిన్ వర్బ్ V2. అయితే మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఏమంటున్నారు ఒకసారి మళ్ళొకసారి చూద్దాం. ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే అప్పుడు మనము మెయిన్ వర్బ్ హెల్ప్ తీసుకోవాలి. సో ఇది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తాము, క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వెంట్ టు మార్కెట్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తామంటే డిడింట్ హీ అంటాం. వెంట్ అని వచ్చింది ఇక్కడ, అక్కడ డిడ్ అని వచ్చింది. అసలు ఎలా చెప్పారు అనంటే ఇవన్నీ కూడా మనం జనరల్గా టెన్సెస్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది హీ వెంట్ టు మార్కెట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ హీ వెంట్ టు మార్కెట్ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ డిడింట్ హీ అని వచ్చింది. సో ఈ టెన్సెస్ అనే టాపిక్ మీద అవగాహన ఉంటేనే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ కొంచెం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు టెన్సెస్ అనే టాపిక్ని నేర్చుకొని వింటే 100% అర్థమవుతుంది. కానీ ఓకే దాన్ని పక్కకు పెడతాము అని అనుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. సో టెన్సెస్తో పని లేకుండానే ఇక్కడే నేర్చుకుందాం ప్రతిదీ కూడా. అయితే హీ వెంట్ టు మార్కెట్ అన్నప్పుడు ఇక్కడ డిడ్ హీ అని రాశాను. సో ఇక్కడ డిడ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. సో డూ, డస్, డిడ్ ఇవి మూడు కూడా మనం జనరల్గా డూ ఫార్మ్స్ అంటాము. అవి హెల్పింగ్ వర్బ్స్లో భాగంగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ అన్నాను క్వశ్చన్ మార్క్ ఇచ్చాను, ఇక్కడ హీ అన్నాను క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. అంటే అక్కడ హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా జనరల్గా ప్రొనౌన్స్ కాబట్టి ఇక్కడ ప్రొనౌన్తో ఎండ్ అయింది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. సో కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అక్కడ. ఓకే.